అప్పుడు భయపడే వాళ్ళు ఉన్నప్పుడు డబ్బులు ఇయ్యండి పని చేసేవాళ్ళు కాదు. ఆ విధంగా సెక్షన్ నుంచి మొదలు పెడితే వాళ్ళ ఓఎస్డీల వరకు కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. కానీ ఈ రోజు మా దగ్గరకు వస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా దగ్గరకు ఫైల్స్ వస్తున్నాయి, పోతా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏదంటే కింది స్థాయి నుంచి కూడా పే చేసుకుంటూ రావాల్సిన అవసరం ఆ రోజు ఉండేది. ఈరోజు ఏసీబీ ఫైల్స్ క్లియర్ కాలేదు అంటే దానికి కారణం ఏందో ఒకటి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏసీబీది జనరల్గా రొటీన్లో వెళ్ళిపోవాలి, కానీ పోలేదు. వాళ్ళకి ఏ ఫైల్ అవసరం అంటే ఈరోజు కాళేశ్వరం ఫైల్ రమ్మంటే కాళేశ్వరం ఫైలే కేసీఆర్ ముందటికి వచ్చేది, మేడిగడ్డ ఫైల్ రమ్మంటే మేడిగడ్డ ఫైలే కేసీఆర్ దగ్గరకు వచ్చేది. వాళ్ళు నన్ను అడిగితే కొన్నిటి మీద సంతకాలు కూడా పెట్టలేదు. సంతకం మీరు చూశారు కదా కార్ రేసింగ్ దానికి. అంటే వాళ్ళు దొరకకుండా, వాళ్ళు చేసే అవినీతి బయటపడకుండా తప్పించుకునేటువంటి కార్యక్రమం చేసి అధికారులను బలి చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఆ విధంగా మేము చేయడం లేదండి. మేము చేసే ప్రతి ఫైలు కూడా త్రూ ప్రాపర్ ఛానల్ అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని అధికారులకు, అన్ని సెక్షన్లకు వెళ్ళి లాస్ట్ మా దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి డిప్యూటీ సీఎం కొన్ని పోతాయి, నా స్టేజ్లో కొన్ని ఆగిపోతాయి, కొన్ని డిప్యూటీ సీఎం స్టేజ్లో పోతాయి, కొన్ని సీఎం స్టేజ్లో పోతాయి. అవన్నీ కూడా మేము అన్ని పంపించిన తర్వాత సీఎం గారు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మేము జీవోస్ ఇష్యూ చేస్తాం. అంతేగాని మేము అవినీతితోటి అడ్డదిడ్డంగా రూల్స్ వయలేట్ చేసి ఎక్కడా కూడా ఈరోజు ఏ ఒక్క పని కూడా చెయ్యలేదు. అది నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. మీరు ఏదైతే మా మీద వేసిన దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తూ మరి మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మీడియా మిత్రులు, మీకు తెలుసు ఏం జరిగింది గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కూడా ఏం జరుగుతూ ఉంది అనేది మీకు తెలుసు. కాబట్టి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి మీరు కూడా మాకు వెంట ఉండి సహకరించాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను కృష్ణా కాలేజ్ ఫౌండేషన్ వేస్తున్న కార్యక్రమంలో నేను అక్కడ అరేంజ్ చేసినటువంటి వేదిక మీద మాట్లాడుతూ 400 కోట్ల రూపాయలు ఒక కాలేజ్ కోసం ఒక కంపెనీ నుంచి నేను మంజూరీ చేసి నన్ను అడిగితే వరంగల్ చరిత్రలో మీరు చూస్తే ఎక్కడా కూడా ఇప్పటి వరకు అన్ని కోట్ల రూపాయలతోటి ఒక సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఒక గవర్నమెంట్ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ పిల్లల కోసము కట్టించినటువంటి సందర్భం లేదు. ఆ విధంగా నేను 400 కోట్ల రూపాయలు ఒక కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ శాంక్షన్ చేయించి అక్కడ ఫౌండేషన్